మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ పిటిషన్పై విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులో వాదనలు ముగిశాయి. కోడలు మేఘన ఫిర్యాదుతో జోగి రమేష్తో పాటు కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, మోసం, వరకట్న వేధింపులు, గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు కోర్టు వింది. జోగి రమేష్పై ఇప్పటికే 60కి పైగా క్రిమినల్ కేసులున్నాయని పీపీ వాదించారు. బాధితురాన్ని బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించారని తెలిపారు. అటు రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు బనాయించారని జోగి రమేష్ న్యాయవాది వాదనలు వినిపించారు. బాధితురాలి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్న జోగి రమేష్ న్యాయవాది తెలిపారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి వ్యాప్తంగా చర్చించనున్నారని, ముఖ్యంగా ఆ కుమారుడికి ఉన్న ఇబ్బందులను రక్షణగా ఉంచి మేఘాన్ని వివాహం చేయించడం, వివాహం చేసిన పెద్ద నుంచి కూడా వాళ్ళ మగల మధ్య ఆ గొడవలు వచ్చే నేపథ్యంలో ఆమెను చంపేందుకు కూడా ప్రయత్నించారంటే ఆమె ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కుటుంబ వివాహంగా వ్యక్తిని అటు నుంచి కూడా కుటుంబ పెద్దలు రాజీ చేశాను జోగి రమేష్ ప్రకటన రాజకీయ తలుపు ఆమె హెచ్చరించడం, దూషించడం వంటి ఘటనలు కూడా చేస్తూ ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె తెలుస్తాం. అయితే గత 2 రోజులుగా మనం కూడా చూస్తా ఉన్నాం. పంచాయతీకి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున కావచ్చు, అందులో ఏది రాజకీయ తప్పకుండా ఇబ్బందులు కావచ్చు, అలాగే పెళ్ళంటే ఇష్టం లేకపోయినప్పుడు కూడా తన తండ్రి బలవంతంగా చేసుకున్నట్టుగా చెప్పడం అన్ని కూడా చూసాము. మన తాను ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ ప్రజలు సమక్షంలో దర్జాస్తున్న తరుణం నిజంగా పెళ్లి చేసుకుని గొంతు కొట్టారని, తన జీవితాన్ని నాశనం చేశారని ఆమె అందరూ అంతకాలంలో రాజు బెదిరించిన కూడా జన్మల నుంచి రాష్ట్రం మీద పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మొత్తం జోగి రమేష్ సంబంధించి 11 మందిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా మేఘన పోలీసులను విజ్ఞప్తి చేయడంతో ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ కుటుంబ సభ్యులు విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికీ ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు కూడా న్యాయాధికారి ఉన్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి తనను ఉద్దేశపూర్వకంగానే మోసం చేశారని, కట్నం తీసుకున్నప్పుడు అదనం కట్నం కోసం ఇబ్బందులు పెట్టారని చెప్పి మేఘన తరఫున న్యాయవాదులు వాదించగా ఈ కేసులో ఎక్కడ డబ్బుల అంశం లేదని, కేవలం ఉద్దేశపూర్వకంగానే జోగి రమేష్ కుటుంబ సభ్యులపై మేఘన ఆరోపణలు చేస్తున్నట్టు అతని తరఫున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు నిన్న పూర్తి చేసిన ఆ కోర్టు ఈ నెల 21 తారీఖున తీర్పు వెలువరిస్తామని విచారణ వాయిదా వేసింది. ఇప్పుడు జోగి రమేష్ ముందస్తు బెయిల్ మంజూరు అవుతుందా, లేకపోతే ఎవరు మంజూరు కాని పక్షంలో ఇవన్నీ అరెస్ట్ చేసే అవకాశం కూడా భావిస్తా ఉన్నారు. పక్కన జోగి రమేష్ కుటుంబ వివాదం పెద్ద ఎత్తున రచ్చగా అయితే సాగుతుంది. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.